చలో ఇంకో గొర్రె వచ్చేసింది. అవన్నీ మనకి ఇయర్రా. హే గైస్, జాన్ 2025 నేను ఫస్ట్ టైం యూఎస్కి వెళ్ళిన టు డూ మై మాస్టర్స్. యూఎస్లో ల్యాండ్ అవ్వగానే ఒక పర్సన్కి ఫోన్ చేశా. ఫ్రెండ్ అనొచ్చు. అరే నేను వచ్చేసినారా యూఎస్కి అనగానే, అందరు గొర్రెల్లాగా నువ్వు కూడా వచ్చేసినావా అన్నాడు. ఆ మాట నాకు నచ్చలే. నేను ముందే మహేష్ బాబు ఫ్యాన్. నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు అనే ఫీలింగ్లో ఉంటాయి ఇప్పుడు. వాడు అన్న మాట నేను మైండ్లో పెట్టుకున్నా. నేను అందరిలాగా కాదు, నేను డిఫరెంట్ అని ప్రూవ్ చేద్దామని ఫిక్స్ కూడా అయినా. సో నేను ఎప్పుడు ఒక్కటే నమ్ముతా, మనం ఏం చేసినా కూడా మనకు చదువు సంబంధించిందే ఉండాలని. సో నేను నాకు తెలిసిన వాళ్ళని, ఎవరు నాకన్నా ముందొచ్చిన వాళ్ళని, సీనియర్స్ కానీ వాళ్ళని అడుగుతున్నాయి అనమాట. బ్రో ఇట్లా మనం టీచింగ్ అసిస్టెంట్, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ ఎట్లా చేయొచ్చు, సో దట్ మనం చదువుతూ కూడా మనీ సంపాదించవచ్చు అని. వాళ్ళు ఒకటే రెస్పాన్స్ వస్తుండే, అరే మనకు అవన్నీ ఎర్రా. ఇది ఒక్కటే రెస్పాన్స్. ఓకే అట్లా ఇయ్యారు అని నేను అయినా కూడా ట్రై చేసిన. కట్ చేస్తే ఒకరోజు జిమ్లో వర్కౌట్ చేస్తుంటే నాకు మెయిల్ వచ్చింది. ఏ మెయిల్? టీచింగ్ అసిస్టెంట్ మెయిల్. ఎస్, మనకు టీచింగ్ అసిస్టెంట్ జాబ్ కూడా వచ్చింది అప్పుడే. అప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఇది, మహర్షిలో బాబు వేసుకున్న డ్రెస్ కూడా అదే. సో మళ్ళీ సేమ్. తర్వాత ఇంటర్న్షిప్ గురించి మళ్ళీ తెలిసిన వాళ్ళని, సీనియర్స్ని, నాకన్నా ముందు వచ్చిన వాళ్ళని అడుగుతుండే, బ్రో ఇట్లా ఇంటర్న్షిప్ చేయాలంటే ప్రాసెస్ ఏంది బ్రో, ఎట్లా అప్లై చేయాలి ఇవన్నీ అని. మళ్ళీ అరే మనకు అవన్నీ ఎర్రా. సేమ్ రెస్పాన్స్. బట్ మనం ఊరుకుంటామా? స్టిల్ ఐ ట్రైడ్. కట్ చేస్తే కింద చూడండి, Vishal Parsa, we are pleased to inform that you have been selected and your application stood out among more than 90 submissions. మనకి ఇంటర్న్షిప్ కూడా వచ్చింది, అది కూడా ఒక సిటీ గవర్నమెంట్తో. ఈ ఇంటర్న్షిప్ ఎండ్ అయిన కొన్ని రోజులకే నాకు ఇంకో ఇంటర్న్షిప్ ఆఫర్ కూడా వచ్చింది. సో ఇవాళ ఈ అచీవ్మెంట్స్ అన్నీ రిఫ్లెక్ట్ చేసే రోజు. సో ఈ ప్రాసెస్లో నన్ను ఎవరు ఎన్ని అన్నా, ఎవరు ఎన్ని చెప్పినా నేను అవేమి పట్టించుకోకుండా నన్ను నేను నమ్ముకున్నా, నా పొటెన్షియల్ని నమ్ముకున్నా. సో ఎవరన్నా మిమ్మల్ని అది అవ్వదు, ఇది రాదు అని అంటే ప్రూవ్ దెమ్ రాంగ్. అచీవ్ చేసిన వాళ్ళకి కూడా 2 చేతుల్లో ఉన్నాయి, మనకు కూడా 2 చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు బ్రెయిన్ పెడతారు, మనం అప్పుడప్పుడు పెట్టాం అంతే. మనం కూడా పెడితే మనం కూడా సక్సెస్ అవుతాం. లాస్ట్లీ, అమెరికాకి అందరు వెళ్ళొచ్చు, కానీ అందరు గొర్రెలే రారు. కొంతమంది సింహాలు కూడా వస్తారు, తెలుసు కదా. నేను ఒక్కడిని ఒకవైపు, అది అందరూ అన్నా అది మాత్రం